నగ్నంగా సంచరిస్తూ మృతదేహాలను తింటూ గంజాయి తాగుతూ మత్తు లోకంలో విహరిస్తూ శ్మశానాలను ఆవాసంగా చేసుకొని శివభక్తిలో మునిగి తేలుతూ కేవలం కుంభమేళా జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుండి బాహ్య ప్రపంచంలోకి వస్తూ ఉంటారు. భారతదేశంలోని హిందూ సమాజం అత్యంత పవిత్రంగా కొలిచే వీరినే అఘోరాలుగా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో మహిళా అఘోరాలు కూడా ఉంటారు. పురుష అఘోరాల మాదిరిగానే స్త్రీలు కూడా శ్మశానంలో నిద్రించి దాంతోపాటు శవాలను భక్షిస్తూ ఉంటారు. మహిళలు అఘోరాలుగా మారడం అంత సులువైనది కాదు. ముందుగా వారు నాగ సాధువులుగా మారాలి. దీనికోసం కనీసం 6 సంవత్సరాల పాటు కఠిక బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే పురుష వాసన తగలకుండా వ్యామోహాలకు దూరంగా ఉండేవారు మాత్రమే నాగసాధువులుగా మారుతారు. నాగసాధ్విగా మారిన వీరు శివ పూజల్లో పాల్గొనవలసి ఉంటుంది. ఇంతటి కఠోరమైన సాధన చేసి అఘోరాలుగా మారిన వీరు శివభక్తిలో మునిగి తేలుతూ ఉంటారు. ఈ మధ్య తెలుగు రాష్ట్రాలలో ఒక మహిళా అఘోరి సంచరిస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే. కట్ చేస్తే శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించడానికి అఘోరి వచ్చారు. కానీ ఆమెను ఆలయంలోనికి భక్తులు, అధికారులు అనుమతించలేదు. వెంటనే ఆమె ప్రవర్తించిన తీరు, ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయటం స్థానికులను విస్మయానికి గురి చేసింది. స్వామి దర్శనం చేసుకొని తీరవలసిందే అంటూ అఘోరి తన వాహనంలోని పెట్రోల్ ఒంటిపై పోసుకోవడంతో పోలీసులు, స్థానికులు ఆమెను వారించి బిందెలతో ఒంటిపై నీళ్లు పోసి గుడ్డలు చుట్టిన అనంతరం ఆలయ అధికారులు అఘోరికి స్వామివారి దర్శనం చేయించారు. ఇటువంటి వాంఛలు లేని కఠోరమైన సాధన చేసి అఘోరాలుగా మారిన వీరు సామాన్యుల వలె బెదిరింపులకు దిగటం, ఆత్మహత్యకు పాల్పడటం చూస్తే వీళ్ళు నిజమైన అఘోరీలా లేక సామాన్యుల అనే సందేహం స్థానికులకు కలిగింది. కుంభమేళా సమయంలో నదీ సంగమంలో పవిత్ర స్నానాలకు వచ్చే అఘోరాల్లో కొందరు నకిలీలు కూడా ఉంటారని, సమయంలో వచ్చే భక్తులు, పర్యాటకులను పూజలు, ఆశీర్వచనాల పేరిట డబ్బు సంపాదించుకునేందుకు ఇలాంటి అవతారమెత్తేవారు ఉంటారన్న ఆరోపణలకు సాక్షులా అన్న ప్రశ్నకు సమాధానమా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరి నిజమేమిటో ఆ కాళహస్తీశ్వరునికే తెలియాలి.